ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి నివాళులర్పించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు జగన్ అక్కడే ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు పటిష్ట భద్రతలు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో పద్మనాభం అంత్యక్రియలు జరపాలన్న నిర్ణయాన్ని ఇప్పటికే వైసీపీ నేతలు వ్యతిరేకించారు. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ గట్టిగానే నడుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కిల్లంపూడిలో జన్మించారు ముద్రగడ పద్మనాభం. వ్యవసాయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన ఆయన చిన్న వయసు నుంచే ప్రజా జీవితంపై ఆసక్తి చూపించారు. ముద్రగడ పద్మనాభం తొలుత కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలుమార్లు ప్రాతినిధ్యం వహించారు. మంత్రి పదవులు కూడా నిర్వహించారు. రాష్ట రవాణా శాఖ మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రి వంటి బాధ్యతలను నిర్వహించారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేశారు. తర్వాత తిరిగి మళ్లీ కాంగ్రెస్లోనే చేరారు ముద్రగడ. కాలక్రమేణా ఆయన ప్రధాన రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి కాపు ఉద్యమంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ముద్రగడ పేరు ప్రధానంగా కాపులను బీసీ జాబితాలో చేర్చాలనే ఉద్యమంతో బలంగా వినిపించింది. కాపు రిజర్వేషన్ల కోసం నిర్వహించిన భారీ బహిరంగ సభ తునిలో జరిగింది. ఆ టైంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ కు నిప్పు పెట్టడం, పోలీస్ స్టేషన్పై దాడి వంటి ఘటనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ ఘటన తర్వాత ముద్రగడ ఆమరణ దీక్ష చేపట్టారు. ఆయన అరెస్ట్, దీక్ష విరమణ అంశాలు రాష్ట వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కాపు సామాజిక వర్గ సమస్యలపై ఆయన బలమైన గొంతుకగా నిలిచారు. ఏ పార్టీకి పూర్తిగా అనుకూలంగా కాకుండా తన డిమాండ్ల ఆధారంగానే రాజకీయ వైఖరి మార్చుకున్న నాయకుడిగా ముద్రగడకు గుర్తింపు ఉంది. ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి నివాళులర్పించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు జగన్ అక్కడే ఉండనున్నట్లుగా తెలుస్తోంది. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ లాంఛనాలతోనే పద్మనాభం అంత్యక్రియలు జరపాలన్న నిర్ణయాన్ని ఇప్పటికే వైసీపీ నేతలు వ్యతిరేకించారు. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ గట్టిగా నడుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు ముద్రగడ పద్మనాభం. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన చిన్న వయసు నుంచే ప్రజా జీవితంపై ఆసక్తి చూపించారు. ముద్రగడ పద్మనాభం తొలుత కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలుమార్లు ప్రాతినిధ్యం వహించారు. మంత్రి పదవులు కూడా నిర్వహించారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి వంటి బాధ్యతలను నిర్వహించారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేశారు. తర్వాత తిరిగి కాంగ్రెస్లోనే చేరారు ముద్రగడ. కాలక్రమేణా ఆయన ప్రధాన రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి కాపు ఉద్యమంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ముద్రగడ పేరు ప్రధానంగా కాపులను బీసీ జాబితాలో చేర్చాలనే ఉద్యమంతో బలంగా వినిపించింది. కాపు రిజర్వేషన్ కోసం నిర్వహించిన భారీ బహిరంగ సభ తునిలో జరిగింది. ఆ టైంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ కు నిప్పు పెట్టడం, పోలీస్ స్టేషన్పై దాడి చేయడం వంటి ఘటనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ ఘటన తర్వాత ముద్రగడ ఆమరణ దీక్ష చేపట్టారు. ఆయన అరెస్ట్, దీక్ష విరమణ అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కాపు సామాజిక వర్గ సమస్యలపై ఆయన బలమైన గొంతుకగా నిలిచారు. ఏ పార్టీకి పూర్తిగా అనుకూలంగా కాకుండా తన డిమాండ్ల ఆధారంగా రాజకీయ వైఖరి మార్చుకున్న నాయకుడిగా ముద్రగడకు గుర్తింపు ఉంది. ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి నివాళులర్పించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతేకాకు జగన్ అక్కడే ఉండనున్నట్లుగా తెలుస్తోంది. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ లాంఛనాలతోనే పద్మనాభం అంత్యక్రియలు జరపాలన్న నిర్ణయాన్ని ఇప్పటికే వైసీపీ నేతలు వ్యతిరేకించారు. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ నడుస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా కిల్లంపూడిలో జన్మించారు ముద్రగడ పద్మనాభం. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన చిన్న వయసు నుంచే ప్రజా జీవితంపై ఆసక్తి చూపించారు. ముద్రగడ పద్మనాభం తొలుత కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చాలాసార్లు ప్రాతినిధ్యం వహించారు. మంత్రి పదవులు కూడా నిర్వహించారు. రాష్ట రవాణా శాఖ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి వంటి బాధ్యతలను నిర్వహించారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీలో కూడా ఆయన పనిచేశారు. తర్వాత తిరిగి కాంగ్రెస్లోనే చేరారు ముద్రగడ. కాలక్రమేణా ఆయన ప్రధాన రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి కాపు ఉద్యమంపైనే ఎక్కువగా దృష్టి సారించారు.